పడుకోకముందు 91వ కీర్తన చదివి పడుకునేవాడు. సరే ఆమె ఇంటికి పిలిచిన తర్వాత నేను డ్యూటీ ముగించి ఇంటికి పోయే లోపల నైట్ 1:30, 2 అవుతుంది. ఆ 2 గంటలప్పుడు వెళ్ళి, అంటే మాది ఒకే హాలు, అందరం అక్కడే పనుకునేవాళ్ళం. మా అమ్మగారికి 4 పిల్లలు, తండ్రి గారు అప్పటికే చనిపోయారు. సో మా అమ్మగారు కూడా అక్కడే పడుకునేవాడు. ఆమెకేమో లైట్ ఉంటే నిద్ర రాదు. నేను వచ్చి లైట్ వేసాను, ఎందుకని బైబిల్ చదువుదామని. 91 కీర్తన చదివి పడుకున్నాను. లైట్ వేసిన వెంటనే ఆమె చాలా కోపంగా వచ్చి, ఆమెకి లైట్ ఉంటే నిద్ర రాదు. ఆమె ఏమనిందంటే, నువ్వు ఆ మతంలో చేరి మా పరువు తీసావురా, ఇప్పుడు నువ్వు రాత్రిపూట నీ బైబిల్ చదవడానికి లైట్ వేసి మా నిద్ర తీస్తున్నావని ఆమె సీరియస్గా లైట్ ఆఫ్ చేసి. ఇప్పుడు నాకేం చేయాలో అర్థం కాలేదు. బైబిల్ చదివి పడుకుంటే బాగుంటుంది అనిపించింది, కానీ చదవడానికి ఆమె అనుమతించలేదు. అలాంటి సమయంలో మొట్టమొదటిసారి నాకు ప్రేరేపణ కలిగింది. అంటే ప్రభువే ఇచ్చాడు ఆ ప్రేరేపణ. ఇది ప్రతిరోజు జరిగేదే కాబట్టి ఉదయం లేస్తూనే ఆ యొక్క 91 కీర్తన కంఠాపాఠం చేసేసుకుంటే ఇంకా ప్రతిరోజు నాకు లైట్తో పని లేదు, ఆ వాక్యం ధ్యానం చేసుకోవచ్చని ప్రేరేపణ కలిగింది. అలాగా వాక్యాన్ని కంఠాపాఠం చేసే అనుభవం ప్రభు నాకు ఇచ్చాడు. మరి దేవుని కృప వలన 91వ కీర్తనతో మొదలైనటువంటిది 104 కీర్తనలు కంఠాపాఠం చేశాను, ఇంక్లూడింగ్ 119 సాంగ్స్. ఆ యొక్క కీర్తనలు ధ్యానం చేసి, అలాగే సామెతలు 31 అధ్యాయాలు నేర్చుకున్నాను, 915 వచనాలు. అలాగే నేను ఎలాగా నేర్చుకున్నానంటే, మరి ప్రభు నాకు ప్రేరేపణ ఇచ్చాడు. నువ్వు ఇంతకాలం నీ హృదయం దురాత్మలతో ఉన్నింది కాబట్టి నా వాక్యంతో నీ హృదయాన్ని నింపుకోమన్నాడు.